నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారుడు బినామీలతో కలిసి 800 ఎకరాలు కాజేశారని ఆరోపించిన జనసేన విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆ భూములకు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేశారు. సిఎస్ జవహర్ రెడ్డి ప్రోద్బలంతో విశాఖ విజయనగరం కలెక్టర్లు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. విశాఖ విజయనగరం జిల్లాల్లో వైకాపా నాయకులు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు తీసుకుని పేద రైతుల అసైన్డ్ భూములు లాగేసుకున్నారని ఆరోపించారు. సిఎస్ జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవం అయితే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పారు. మాచెల్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడి దౌర్జన్యకాండలు రోజుకొకటి బయటకు వస్తున్నాయని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. పిన్నెల్లి సోదరులు పరారీలో ఉండటంతో ఆయన బాధితులు ఇప్పుడు బయటకు వస్తున్నారని తెలిపారు. పోలింగ్ రోజు తెలుగుదేశం ఏజెంట్గా కూర్చున్నారన్న అక్కసుతో మాణిక్యరావును ఆయన కుటుంబ సభ్యులను పిన్నెల్లి సోదరులు చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు ఆరోపించారు. తెలుగుదేశం ఏజెంట్గా కూర్చునే ధైర్యం నీకెక్కడదని పోలింగ్ కేంద్రంలోనే తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్రామిరెడ్డిని తన వదిన కాళ్లు పట్టుకుని బతిమాలినా తనను వదల్లేదని చెప్పారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి భయపడి అధికారులు నోరు మెదపలేదని మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారిక ముద్ర లేకపోయినా సదరు బ్యాలెట్ ను తిరస్కరించవద్దని స్పష్టం చేసింది. ఫామ్ 13A పై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్ ను ధృవీకరించేందుకు రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలని సూచించింది. ఫామ్ 13Aలో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి అటెస్టేషన్ సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నంబర్ లేకున్నా సదరు బ్యాలెట్ తిరస్కరించవచ్చని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్ పై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా ఆ ఓటును తిరస్కరించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలను జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈఓ కార్యాలయం పంపింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నిక కోసం పోలింగ్ సిబ్బందికి అధికారులు సామగ్రి పంపిణీ చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ తరపున తిన్మార్ మల్లన్న, భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, భాజపా నేత ప్రేమేందర్ సహా 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నిక కోసం 605 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పోలింగ్ రోజున మద్యం దుకాణాలు బంద్ చేయాలని 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు భారాస తెరలేపిందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. భారాస అధికారిక కెనరా బ్యాంకు ఖాతా నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు డబ్బులు బదిలీ చేసిందని, ఎన్నికల సంఘం వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల కమిషన్, తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి లేఖలు రాసిన రఘునందన్ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా జత చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్ల రూపాయలు ఓట్ల కొనుగోలుకు వాడతారన్నారు. ఖాతాలో డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు తెరలేపిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లలో 750 కోట్లు, పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో 300 కోట్లు కుంభకోణం జరిగిందన్నారు. ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కై 1100 కోట్ల రూపాయల కుంభకోణం చేశారని కేటీఆర్ చెప్పారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న కుంభకోణంపై ఆధారాలతో సహా భారాస న్యాయ పోరాటం చేస్తుందన్న కేటీఆర్ ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. సన్నబియ్యంపై ₹1 కూడా ఖర్చు పెట్టలేదన్న ఆయన సన్నబియ్యంపై టెండర్ పెట్టి రద్దు చేశామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. తాలు తరుగు విషయంలో అవినీతి చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లర్లపై నిబంధనల ప్రకారం వ్యవహరించే ప్రభుత్వం తమదన్న ఉత్తమ్ తనపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందన్న మంత్రి అందులో 2000 కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ నటుడు హిందీపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో సీఎంతో భేటీ అయిన బాలకృష్ణ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలకృష్ణ తొలిసారి కలిశారు. వీరిరువురి మధ్య తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తు ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడికి శస్త్రచికిత్స చేసి కాపాడిన నిమ్స్ ఆసుపత్రి వైద్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందించారు. ఛత్తీస్గఢ్కు చెందిన సోదినంద అనే 17 ఏళ్ల యువకుడికి వారం రోజుల క్రితం శరీరంలోకి బాణం దిగింది. బాణం సరిగ్గా గుండె ఊపిరితిత్తుల మధ్య దిగడంతో సోదినందను తొలుత భద్రాచలం ఆసుపత్రికి, తర్వాత వరంగల్ ఎంజీఎంకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి పంపగా సోదినందకు 4 గంటలు శస్త్రచికిత్స చేసి బాణం తీశారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. సామాన్య ప్రజల్లో నిమ్స్ దవాఖానా పట్ల ఉన్న నమ్మకాన్ని మరోమారు రుజువు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. భవిష్యత్తులో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించాలని, పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఇండియా కూటమి మతతత్వ కులతత్వ కూటమి అని ప్రధాని మోదీ విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగాన్ని మార్చాలని ఇండియా కూటమి నిర్ణయించుకుందని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న సమయంలో మాఫియా చెలరేగిపోయేదని ప్రధాని చెప్పారు. మాఫియాకు చెందిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేస్తే ఎస్పీ సర్కార్ వారిని విడిచిపెట్టేదని ఆరోపించారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ హయాంలో మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. సమాజ్వాదీ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ప్రతిభను విస్మరించిందని, ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్ ఇస్తోందని మోదీ విమర్శించారు. 10 ఏళ్లలో 22 మంది ధనికులకు చెందిన 16 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మాఫీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యాపిల్కు పెట్టింది పేరైన హిమాచల్లో యాపిల్ ధరలను నియంత్రించేందుకు స్టోరేజ్ సౌకర్యాలను అన్నింటినీ ఒకే వ్యక్తికి మోదీ అప్పగించారని విమర్శించారు. కాంగ్రెసే రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్టు మోదీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ గతేడాది హిమాచల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల సహాయక చర్యలకు 9,000 కోట్ల నిధులు ఇవ్వలేకపోయారని ఆరోపించారు.